నరేష్ హైదరాబాద్లో కొత్తగూడ 160 కేజీలు ఉన్నాడండి ఈ రోజు. కొత్తగా మీకు నెల రోజుల తర్వాత నరేష్ ఎన్ని కేజీలు తగ్గాడు, ఇంచులాస్ ఎంత తగ్గాడు లైవ్ లో మీకు చేసి చూపిస్తాను. మీరు ఎన్ని కేజీస్ వెయిట్ తో వచ్చారు? ఇప్పుడు ఎన్ని కేజీస్ వెయిట్? 160 ఉండే, ఇప్పుడు 147కి వచ్చాను. ఇప్పుడు 1 మంత్ అవుతుంది నేను డైట్ స్టార్ట్ చేసి 13 కేజీస్ తగ్గాను. నా బ్యాక్ పెయిన్ ఆల్మోస్ట్ నాకు 50% క్యూర్ అవుతున్నాను. నేను ముందే నిల్చోలేకపోతుండే, 5 మినిట్స్ నిల్చుంటే కూర్చోవాలి అంతే. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్లో 26 కేజీస్ తగ్గాను. వెయిట్ లాస్ 26 అయ్యాను. ఇంచ్ లాస్ చాలా అయ్యాను. నాకు మెయిన్గా నేను లావని కారణం బ్యాక్ పెయిన్ ఉంది, నాకు చాలా సివియర్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు నేను నాన్ స్టాప్ 3.5 నిల్చోగలుగుతున్నాను, వాకింగ్ వెళ్తాను. ఈరోజు ఆరోగ్య డైట్లో నేనున్న నరేష్ గారితో. ఎస్, నేను ఇంతకుముందు ఆరోగ్య డైట్కి వచ్చినప్పుడు కూడా నరేష్ గారిని 1-2 సార్లు చూడడం జరిగింది ఇక్కడ. అప్పటికి ఇప్పటికి నా కళ్ళకే తేడా కనిపిస్తుంది. అంటే ఆయన నిండుగా ఉండేవాడు, అలా కొంచెం ష్రింక్ అయిపోయారు ఇలా. మరి ఎన్ని కేజీలు తగ్గారు, ఎలా తగ్గారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు డైట్, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు నేను కనుక్కుంటా. మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ ఫౌండర్ ఆయన లక్ష్మణ్ గారు. ఆయనతో కూడా మాట్లాడతాం మనం. సార్ నమస్తే. నమస్తే సార్. సో నేను లాస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీరు మాలేసుకున్నారు కదా. యాక్చువల్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా ఏదైనా మాలేసుకున్నప్పుడు, ఏదైనా ఏ స్వామికి మాలేసుకున్నా సరే, ఏ దేవుడికైనా సరే, వాళ్ళు మంచిగా వాళ్ళకి సెపరేట్గా వండడం కూడా జరిగింది కదా. మీరు అప్పుడు డైట్ చేసిండ్రా, చెడగొట్టేసిరా? చేసినా కానీ చెడిపోయింది కొంచెం, వేరే పూజ చెడిపోయింది ఆ మంత్లో. అంటే పాపము అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళు భిక్షకి వెళ్తారు కదా. భిక్షకి వెళ్ళలేదు అండి, అల్పాహారం ఈవినింగ్ టైంలో వస్తున్నా ఖచ్చితంగా. తిన్నారు? ఫ్రూట్స్ కాదు, ఇడ్లీ వడ కొన్ని పూజలు తినవలసి వచ్చింది నాకు. అది చాలా బ్రేక్ అయింది నాకు. లేదంటే ఆల్మోస్ట్ నేను 50 కేజీస్ తగ్గవలసింది, ఇప్పుడు 40 కేజీస్ తగ్గాను. మీరు ఏదో తక్కువ తగ్గినట్టు చెప్తున్నారు మీరు, కానీ 40 కేజీస్ మామూలు విషయం. ఆరోగ్య డేట్లో మాత్రం తక్కువ అండి, చాలా తక్కువ. నా టార్గెట్ 60 ఉండే ఈ టైం 6 మంత్స్కి. కాన్ఫిడెన్స్ ఉండండి అసలు, ఎలా చెప్తున్నారు? నా టార్గెట్ 6 మంత్స్కి 60 కేజీస్ ఉండే, 40 కేజీస్ స్టక్ అయ్యాను. ఓ గాడ్. దాన్ని మీరే చెడగొట్టారా, ఇంకేదైనా ప్రాబ్లం అయింది? లేదు, ఆ పూజ ఇప్పుడు ఒక్కసారి తప్ప మళ్ళీ ఎప్పుడు చెడగొట్టను కూడా. అవునా? నేను తగ్గుదామని వచ్చాను. అసలు యాక్చువల్గా మీతో 100కి ఇస్తానని చెప్పిన ఇంటర్వ్యూ నేను అవును 120కి ఇవ్వాల్సి వస్తుంది. చూసారా, ఇంతకు ముందు నాతో మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పారు అనమాట. నేను 100కి వచ్చేసిన తర్వాత ఇస్తా నేను అని చెప్పేసి ఆయనే అప్పుడు చెప్పారు. ఆయన సొంతగా ఆయన చెప్పిన మాట అది. బట్ ఎస్, ఏంటంటే 6 మంత్స్లో 60 కేజీస్ తగ్గాలనుకున్నారు. బట్ కొంత ఆయన అల్పాహారం అవి ఇవి తినడం వల్ల, ఒక నెల రోజులు మాలలో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల ఆయన 40 కేజీస్ తగ్గారు 6 మంత్స్లో. ఇది మనకు చాలా ఎక్కువ కదా, యాక్చువల్గా చాలా ఎక్కువ అది. బట్ ఇక్కడ వీళ్ళకి చాలా తక్కువ అనిపిస్తుంది. సాటిస్ఫై తక్కువ, చాలా తక్కువ. బా, అసలు ఆశ అంటే ఆశ కాదండి, లక్ష్మణ్ సార్ గారు ఇచ్చే ప్రోత్సాహం కానీ, ఆ మోటివేట్ కానీ, ఆయన కష్టం కానీ, దాన్ని మనం ఎందుకు అచీవ్ చేయలేకపోయామని చెప్పి అంటే ఆయన ఇవ్వాల్సింది బాగా ఇచ్చారు కానీ మనం అచీవ్ ఎందుకు చేయలేకపోయామని చెప్పేసి ఒక బాధ అంతే. ఓకే, ఐ అండర్స్టాండ్. లాస్ట్ టైం మీ వైఫ్ తో వచ్చారు. అవునండి, నేను ఆవిడతో కూడా మాట్లాడినప్పుడు, అవును మీ వైఫే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది ఇక్కడికి, చెప్పింది నాకు ఆవిడ. సో వీళ్ళ వైఫే ఈయన్ని ఫస్ట్ బలవంతంగా తీసుకొచ్చింది. బట్ తర్వాత ఆయన ఇష్టపడ్డాడు, బాగా ఇష్టపడ్డాడు కదా. నాకు కొంచెం తిరిగేది ఎక్కువ ఉంటుందని చెప్పి నేను డైట్ అసలు లాస్ట్ 2 years నుంచి బ్యాక్ నుంచి అనుకున్నాను సార్ని, కానీ కలవలేకపోయాను. బ్యాక్ పెయిన్ వచ్చారు విపరీతంగా, అసలు నడవలేకపోయాను అసలు నేను. అసలు అందుకే దీన్ని ఏదో ఒకటి చేయాలని అసలు లేదు. 2 months అనే వెళ్ళిపోయింది. 2 months డైట్ చేయగానే తగ్గిపోయింది. 4 months నేను వాకింగ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి వాకింగ్ వెళ్తాను. డైలీ 7 kilometers హ్యాపీగా పడుతుంది. డెఫినెట్గా అంటే వెయిట్ బాగా ఉన్న వాళ్ళు వాకింగ్ చేస్తే కొంచెం మోకాలు నొప్పులు వస్తాయనో, అరుగుతాయనో, కొంత చేయకుండా తర్వాత మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళే పికప్ అయిపోయి, లేదు మనకి కొంచెం చురుగ్గా ఉంది కాబట్టి కొంచెం ఇంకా వెయిట్ ఇంకా ఫాస్ట్ తగ్గుతామేమో చూద్దాము అని చెప్పేసి వాకింగ్ వెళ్ళిపోతుంటారు కదా. నాకు బ్యాక్ పెయిన్ వచ్చినాక వాకింగ్ బంద్ చేసిందండి. అసలు 4-5 years అసలు కంప్లీట్ కొలాప్స్. ఎప్పుడైతే సార్ దగ్గరకు వచ్చాను, నాది అప్పుడు బిజినెస్ ఉండండి, ఎక్కువ డ్రైవింగ్ ఎక్కువ ఉంటుండే నాది. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయినాక ఇబ్బంది అయిందండి నాకు బ్యాక్ పెయిన్కి. ఇక తర్వాత దాన్ని అంత పట్టించుకోలేదు. అది మెల్లిగా చాలా హెవీ అయిపోయింది. ఒక 5 minutes నిల్చోలేకపోవడము, వాక్ చేయకపోవడము, నన్ను నేను ఇబ్బంది పడింది. ఇక్కడ వెళ్ళాలంటే అన్ని కట్ చేసాను, ఎక్కడ వెళ్ళాను ఫంక్షన్స్ అన్ని అర్థం కాలేదు అసలు ఏంది. సాదేపు వచ్చాక వెళ్తాను, చూసి చూస్తాను. అందరూ స్టన్ అవుతారా, అందరూ స్టన్ అవుతున్నారా? ఏం తినట్లేదు అసలు. లేదండి, అయ్యో, నో చీటింగ్.
సార్ ఆ ఫంక్షన్స్ లో అక్కడ మధ్యలో సాలెడ్స్ పెడతారు కదా, అది తినొచ్చు కదా? సలాడ్ అది అది అక్కడ కూడా- కట్ చేసి పెట్టిన ముక్కలు తినేసి అది కూడా silent గా చీటింగ్ 1 మిలియన్ అని చెప్పి అందుకే అది కూడా తినట్లేదు అసలు ఇక్కడ. అవునా? అసలు ఎంత డెడికేషన్ సార్ ఈయనకి. 6 నెలలుగా పాపం 40 కేజీలు తగ్గినందుకు ఆయనే గిల్టీ ఫీల్ అవుతున్నాడు నిజంగా. కేజీలు తగ్గాలి. సో ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ఇక్కడే కొత్తగూడ అండి, కొండాపూర్. ఇక్కడే ఉంటారు. ఆ, మీరు ఇక్కడ ఉండరు కదా? ఇక్కడ ఉంటుందండి, నేను ఇంట్లో ఉంటాను. నేను ఇంట్లోనే రోజు సార్ డైట్ సార్, పంపిస్తారు, టిఫిన్ వస్తుంది మీరు నాకు. తింటారు మంచి. ఆ, బా వీళ్ళ ఆవిడకి అయితే అసలు పని లేదు, మంచిగా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. సో ఆవిడ కూడా చేస్తున్నారు రైట్? మొన్న స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేసిందా? ఇంకా అయితే చూసుకోలేదా? చూసుకోలేదు. ఓకే. కంప్లీట్గా రేపటి నుండి కంప్లీట్ వీళ్ళు చికెన్. నైజం ఏంటంటే ఎక్కడ చూసుకోరు, సెంటిమెంట్ ఎక్కడికి వచ్చి చూసుకుంటారు. మళ్ళీ ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నారు, కొండపూర్లో ఉన్నారా, వెయిట్ చూసుకుంటాకు వస్తున్నారు. వెయిట్ చూసుకోవడానికి సెపరేట్గా వస్తారు మళ్ళీ. సపరేట్గా వచ్చి అది నా ఎదురుగా వాళ్ళకి అది సాటిస్ఫై. వాళ్ళకు సాటిస్ఫాక్షన్, మీకు కూడా. అంటే మీరు ఇంత బాగా వండి పెడుతున్నందుకు మీకు చూపించాలి, అది అది ఇంత తగ్గా నేను చూడండి అసలు మీరు పెట్టిన తిండి తిని అని చూపించడానికి వాళ్ళకి అదొక ఆరాటం లోపల. సో దానికోసం వస్తారేమో అట్లా. దానికోసం ఒకటి మన చిన్న చేంజెస్ ఉన్నాగా సార్ చెప్పేస్తాడు, Immediate సార్ గా ఇది ఏమైంది సార్ నాకు ప్రాబ్లం, ఇప్పుడు 1.5 months స్టక్ అయిపోయాను. ఆ. అదే అంటే నువ్వు ఇంటర్వ్యూ అయినాక చూద్దాం లేదు నేను చెప్తాను అన్నాడు. ఓకే. నాకు రెమెడీ కూడా కావాలి. సమ్ టైమ్స్ కొంతమందితో ఇలా అవుతుంది సార్, అందరూ సేమ్ కాదు, అందరు బాడీ సేమ్ కాదు. సో కొంతమందితో ఒక 1 month అయింది, వెయిట్ ఆగిపోయినా అంటే పెరగట్లే, కానీ ఎక్కడ వరకు అయితే తగ్గానో అక్కడ స్టక్ అయిపోయింది. ఏం చెయ్యాలి? నాకు ఇంకొక గుడ్ ఏంటంటే అండి, వెయిట్ స్టక్ అయింది, ఇంచ్ లాస్ ఎక్కువ అవుతుంది. ఓకే ఓకే. నేను నార్మల్ షాప్ లో ముందు బట్టలు అంటే బేసిక్ గా మీ బాడీ ష్రింక్ అవుతుంది దగ్గరకు అవుతుంది. ఒకవేళ ష్రింక్ అవ్వకపోతే లూజ్ గా వేలాడుతూ ఉంటుంది. లేదు షింక్ అవుతుంది, అది కూడా మంచిది కదా. అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది బాడీ. చాలా అడ్జస్ట్మెంట్ చేసుకో. అదే చెప్పాను సార్ కంటే 40 కేజీలు అంటే ఆ టైంలో అట్లా అవుతుంది అని చెప్పాడు సంచులు సార్. వచ్చేస్తాయంటే. అవును ఎగ్జాక్ట్లీ. ఎక్కడైనా లూజ్ గా ఉందా బాడీ? లేదు. అసలు ఎవరు గుర్తుపడతలేరు నన్ను. లూజ్ అవుతావు కదా అంటే నేను లూజ్ అవ్వట్లేదు, నాకే అర్థం అవ్వట్లేదు, స్టిఫ్ గానే ఉన్నాను మంచిగా. అవునా? అసలు నిజంగా అది వరం తెలుసా. బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే, ఆ స్కిన్ ఏదైతే లూజ్ అయిపోయి ఇట్లా వేలాడుతుందో 40 కిలోలు అంటే మామూలు విషయం కాదండి. సో లూజ్ అవుతుందో అది కూడా లేదు అని మీరే చెప్తున్నారు నేను అడగకముందే. అది నిజంగా వరం. అది అసలు లేదు అసలు. అది బేసిక్గా చాలా మంది ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, హ్యూమన్ బాడీని, మనుషుల యొక్క బాడీని దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేశాడంటే, దానంతలా అది ఏం చేయాలో, రికవరీకి ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది, కానీ దాన్ని కూడా మనం చెడగొడుతూ ఉంటాం. 100%. అదే జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ చెడగొట్టడం అనేది ఆపేసి రైట్ ఫుడ్ తింటే, ఏ టాబ్లెట్స్ లేకుండా, ఏ ట్రీట్మెంట్లు లేకుండా బ్యాక్ పెయిన్లు తగ్గిపోతాయి, షుగర్లు తగ్గిపోతాయి, పీసీఓడీలు తగ్గిపోతాయి, థైరాయిడ్లు తగ్గిపోతాయి, సోరియాసిస్ తగ్గిపోతుంది. సో ఇట్లా అన్నీ తగ్గిపోయే అవకాశం అనేది అంటే ఇవన్నీ ఇప్పుడు సోకాల్డ్ ఇవన్నీ ఏవైతే చెప్పినో నేను, ఇవన్నీ ఇక్కడ తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను చూసినా మీకు చూపించినా కూడా, కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. బట్ నిజంగా నాకు సర్జరీ ప్రిఫర్ చేశారు అసలు యాక్చువల్గా. నువ్వు వెయిట్ తగ్గుతూనే సర్జరీ చేస్తామంటే నేను పెరిగింది వెయిట్ దానికోసమే, పెయిన్ నుండి, బ్యాక్ పెయిన్ నుండి. నేను మళ్ళీ దాన్ని సర్జరీకి వెళ్ళి నేను ఎందుకు పాడు చేసుకోవాలి. సరే లక్ష్మణ్ సార్ దగ్గరికి వచ్చాను, అభయహస్తం ఇచ్చాడు, సెట్ చేసి పంపించాడు. అంతేనా? నిజంగా వీళ్ళందరికీ కూడా ఇంత వెయిట్ తగ్గిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఓ దేవుడిని చూసిన ఫీలింగ్ లో ఉంటారు. వాళ్ళకి కుటుంబంలో ఒకడిని. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే డైట్ చేస్తున్నారో వీళ్ళందరూ పూర్వజన్మలో నా బంధువులు అనుకుంటారు. అవునా? అండ్ ఈ విషయం చాలా థ్యాంక్ఫుల్ అండి లక్ష్మణ్ సార్కి, అసలు మాకు ఒక గాడ్ గిఫ్ట్. సో నేను ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, సార్ మాట్లాడేసరికి మధ్యలో ఆపేశాం. సో కొంతమంది వాళ్ళ బాడీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, కొంతమంది ఒక 1 నెల రోజులు, ఒక 15 రోజులు రెగ్యులర్గా తగ్గి ఒక దగ్గర స్ట్రక్ అయిపోతారు, తగ్గదు ఇంకా అక్కడ, కానీ పెరగదు కూడా. అలాంటి సమయంలో ఏం చేస్తారు, అసలు ఎందుకు అవుతుంది? 3 ఆయుధాలు ఉంటాయండి మాకు. ఎలాగంటే ఇప్పుడు సపోజ్గా మనోడు అంటే 120, 100 పైన ఉన్నారనుకో, వాళ్ళకి మనం ఒక 60 నుంచి 80 ml కోకోనట్ ఆయిల్ ఇస్తాం. ఓకే. ఇంటేక్ అది ఎంతవరకు పనిచేస్తుంది అంటే, ఒక 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీల వరకు ఆ 80 మంది కూలీలు అనుకుందాం. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ, ఇప్పుడు సపోజ్గా సింగరణి బొగ్గేది తవ్వాలనుకో, ఫస్ట్ బాగానే వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళే కొద్దీ జనాలు ఎక్కువ కావాలి. అవును. అప్పుడు ఏం చేస్తామంటే 100 చేస్తాం, 100 గ్రాములు పెంచుతాం. ఓకే సార్ మళ్ళీ ఒక 4-5 కేజీలు మళ్ళీ అవుతాయి, మళ్ళీ ఒక 20 పెంచుతాం, అలా పెంచుకుంటూ వెళ్తాం. ఇలా కాదని చెప్పేసి 2వ ఆయుధం ఉంటుంది, దాని పేరు లేహం అంటాం. నైట్ ఇస్తాం, ఇంత చిన్న డబ్బా ఉంటుంది, అదే వచ్చి తీసి. ఒకవేళ మీకు కానీ ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటాయి, ఆ లేహం వాడండి నిజంగా. యా అది
అది అయిపోయింది. అది అయిన తర్వాత ముందు ఏంటంటే అది గట్ క్లీనింగ్ అవుతుంది, లోపల ఏమేమి ఉండిపోయినాయి అన్నీ క్లీనింగ్ ఫ్రెష్గా మోషన్ ఇవన్నీ జరుగుతుంది. మళ్ళీ దాంట్లో 10 రోజుల తర్వాత ఆగింది అనుకోండి, ఫైనల్ బ్రహ్మాస్త్రం పాన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది సార్ నిజంగా. అది ఇచ్చేస్తామండి. అది డైలీ ఒక 10 రోజులు 20 రోజులు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా మరి ఆయనకి? ఇప్పుడు మాట్లాడాలండి, ఒక గంట కూర్చుంటే అసలు ఎక్కడెక్కడ తప్పు నేను పాన్ వేసుకుంటూనే ఉన్నాను. అవునా? ఓకే. పాన్ కూడా భయపడిపోతుంది మనోడి దెబ్బకి. పాన్ కూడా ముందు లేక నాకు సపోర్ట్ చేస్తలేదు సార్. మీకు ఇంకొక అస్త్రం కనుక్కుంటారు. అందుకే ఇంకొక అస్త్రం ఇవ్వాలి సార్ ఏదన్నా. యా. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు వరకు ఏ విధంగా అయితే తగ్గారో అండ్ ఏ విధంగా అయితే మీ బాడీ అడ్జస్ట్ చేసుకుంటుందో దీనికి మీరు ఏం చెప్తారు? బిఫోర్ 6 months నరేష్ వేరండి, ఇప్పుడు నరేష్ వేరండి. అవునా? ఏ విధంగా మార్పు వచ్చింది మీ జీవితంలో? అన్ని విధాలుగా నా జీవితమే ఒక అసలు నేను ఎంత యాక్టివ్గా ఉండి ఎందుకు స్టక్ అయినా నాకే తెలియదు. బట్ బిఫోర్ 6 months ఉన్న నరేష్ వేరు. చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడున్న నరేష్ అసలు సూపర్ ఫాస్ట్. ఇప్పుడు ఫాస్ట్గా నడుస్తున్నాడు, సూపర్ ఫాస్ట్. అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నాకు, అంత కాన్ఫిడెన్స్. నేను సజెస్ట్ చేసిన నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి మొన్న ఒకరు వచ్చారు. ఇప్పుడు నాకు రెగ్యులర్గా ఇప్పుడు ఈ వీక్లో అయితే ఒక 10 మంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు నాకు. నువ్వు ఒక్కడే తగ్గుతావు, తగ్గేవంటే దీనికి కావాలంటే ఫస్ట్ డబ్బు కాదు, మీ కాన్ఫిడెన్స్. మీరు చేయగలుగుతానంటే వస్తే మాత్రం మీకు లైఫ్ మంచిగా ఉంటుంది, రండి అని చెప్పాను. చీట్ చేయకుండా వస్తే బాగుంటుంది ఏదైనా సరే. ఇచ్చినందుకు సార్కి పేరు ఉంటుంది, తీసుకుందాం మనకు ఉంటుంది. తీసుకొని నాకు ఇది ఏమీ కాలేదు, నేను తీసుకొని నేను లవమను అంటే అది వేస్ట్. అది నువ్వు కాన్ఫిడెన్స్గా ఫిక్స్ అయ్యేదా, నేను చేపిస్తాను సార్తో మాట్లాడిస్తాను అని చెప్పి. వండర్ఫుల్ సార్. అసలు నిజంగా ఈయనకు చూడండి, నొప్పి తగ్గిపోయింది, బ్యాక్ పెయిన్, సర్జరీ అన్నారు డాక్టర్స్ అని మీరు చెప్పినారు. అవునండి. ఆ పైసలు మిగిలిపోయినాయి. మంచి డైట్ అంటే మంచి మంచి టేస్టీ ఫుడ్. మీరు చెప్పండి టేస్ట్ గురించి మీరు ఏమంటారు? అసలు అన్ని టేస్ట్ బాగానే ఉంటుంది. సూప్ అయితే అల్టిమేట్. చికెన్ సూప్. చికెన్ దా? ఓకే. మళ్ళీ నాన్ వెజ్ బాగా ఇస్తారు సారు. ప్లస్ దీంట్లో ఇడ్లీ అయితే నాకు ఫేవరెట్. అరే ఏంటి సార్ ఏం పెడుతున్నారు ఇడ్లీలో మీరు? ఉప్మా అప్పుడప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఇడ్లీ అయితే డైలీ పంపించింది. చిట్టిల్లి ఇంకా ఫేవరెట్. చిట్టిల్లి సాంబార్. చిట్టిల్లి కూడా పెడుతున్నారా? చిట్టిల్లి సాంబార్ చాలా బాగుంటుంది. మీరు రోజు ఇడ్లీ ఒకటి పెట్టేస్తే సరిపోద్దేమో. అందరు ఎవరేమన్నారు, మనకి విజయవాడలో ఆ పాకి ఇడ్లీ అని అమ్ముతారు. ఏం తింటారు? ఓన్లీ ఇడ్లీ ఒక్కటే. సో అలా మీరు కూడా ఒక ఇడ్లీ పాక పెట్టి మాకు ఓన్లీ ఇడ్లీ పెట్టినా కానీ హ్యాపీగా తింటాం అందరం. కదమ్మా, ఇప్పుడు ఆ ఇడ్లీలకే అలవాటు కూడా ఉంది మన నాలుగు. అవును. ఇప్పుడు ఇది డైలీ పెట్టామనుకో, ఇడ్లీతో కొట్టేస్తున్నాడు ఏంటో బాబా అంటారు. అందుకనే వెరైటీగా మార్చి వీటిలో ఏమైతే ఎన్ని వంటకాలు వచ్చినాయో కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకొని అవి పర్మనెంట్ చేస్తున్నాను. పెసరట్టు పర్మనెంట్ అండి, మినపట్టు పెసరట్టు, అది నెక్స్ట్ మినపట్టు ఒకటి, ఎగ్ దోశ ఒకటి వచ్చుకుంది కొత్తగా. నెక్స్ట్ ఎగ్ దోశ మనం చేశాను, శివాకు పెట్టాను. ఎలా ఉందంటే మనోడు ఎగ్ దోశ ఫేమస్. సో ఎలా ఉందంటే బాగుంది సార్ ఇది పెట్టేయండి అని అన్నాడు. మాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే వెజ్ నాన్ వెజ్ ఉంది కదా. ఇప్పుడు నేనేమో నాన్ వెజ్ మీద వెళ్తాను, మా మిస్సెస్ ఏమో వెజ్ అంటది. కరెక్ట్ అన్ని నాన్ వెజ్లో పెడుతున్నారు, వెజ్జుల మాట ఏంటి అని అంటే నేనేం చేయను, ఆవిడ గొడవ. అందుకనే ఏం చేస్తున్నాను, ఎన్ని వంటకాలు ఉన్నాయి నాన్ వెజ్లకి, ఇంకా వాళ్ళ గురించి మానేసుకుని పాత అలా పెడుతున్నాను. ఓల్డ్ వంటకాలు ఉన్నాయండి నాన్ వెజ్లకి. కొత్తగా రానున్న వంటకాలు ఏంటో కొన్ని రివీల్ చేయరా మా కోసం? చాలా ఉన్నాయి. స్వీట్ ఒకటి వచ్చింది, ఇంకా లడ్డు బాగుంటుంది, తిన్నారా? ఇంకా అన్ని మీకు మైసూర్ బజ్జీ వచ్చింది, పూరి కూడా ట్రై చేస్తాను. మైసూర్ బజ్జీ దేంతోనే ఇస్తారు సార్ మీరు? మైసూర్ ఆ పిండితో కదండి, బీరకాయ వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అలాగే బీరకాయతో మైసూర్ బజ్జీ దేంతో చేసినా బాగుంటుంది అండి టేస్ట్. అవునా? తిన్నారా మీరు? ఇంకా స్టేజ్ ఏ తిన్నా బాగుంటుంది అండి. ఓకే ఓకే. రేపు మిరపకాయ బజ్జీ అందరూ అడిగారు, అది చికెన్ మిరపకాయ బజ్జీ ఎవరు పెట్టలేదు ఇప్పుడు. ఓకే, చికెన్ స్టఫింగ్ చేస్తున్నారా? ఒకటే టాక్ ఏంటంటే బయట మిరపకాయ బజ్జీ తింటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, షుగర్ పెరుగుతుంది. ఆరోగ్య డైట్ మిరపకాయ బజ్జీ తింటే షుగర్ తగ్గుద్ది, గ్యాస్ ప్రాబ్లం తగ్గుద్ది. కొన్నాళ్ళకి ఏంటంటే మా క్యాంటీన్ ఎక్కడ దొరికి మిరపకాయ బజ్జీ బాగుంటుంది, ఉండరా 2 తింటే కడుపు నిండిపోద్ది, టాబ్లెట్ తీసి పడివచ్చు. అలాగే మన పిజ్జాలు ఉన్నాయి డైరెక్ట్గా. కాఫీ ఉంది. అవును, కాఫీలో తాటి బెల్లంతో మనం కాఫీ ఒకటి లాంచ్ చేస్తున్నాం. తాటి బెల్లంతో కొబ్బరి పాలుతో కాఫీ సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు డైట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్తూ ఉంటారు ఎక్కడికో పని మీద,
అక్కడ ఉంటుంది ఒక క్యాంటీన్. మంది మన అంటే ఆరోగ్య అంటే మంది కదా, అవును, వీళ్ళకి ఐడి కార్డులు ఉంటాయి కదా, వీళ్ళకి 30% డిస్కౌంట్ అక్కడ మళ్ళీ. ఓ అది కూడా పెడతాం. ఇదేదో బాగుంది బాగుంది కదా. ఆ క్యాంటీన్ అనమాట, మనం వెళ్ళి ఆ కార్డు చూసుకున్నట్టుకి ఒక కొట్టిసి బిల్ ఇచ్చేస్తాం అనమాట. ఎన్ని తింటావు తిను, 2 తింటే అవుట్, కాఫీ అయిపోయింది భోజనం. ఓహో, అసలు మామూలుగా ప్లాన్ చేయలేదు. లేదండి ఫ్యూచర్ లో ఇవి ఎన్ని వస్తున్నాయి సార్, ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి? ఇంకా ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఎక్కడెక్కడ హైదరాబాద్ లోనైతే 4 సెంటర్లు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఓకే, 4 సెంటర్లు. ఇంకా ప్రతి జిల్లాకు కూడా ఒక క్యాంటీన్ ఒకటి సన్నాహాలు చేస్తున్నాను. ఒక్కనే కదండి, అన్నీ చూసుకోవాలి. మా పిల్లలు కానీ మీకు ఇంత సైనే ఉంది కదా, వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని ఉంటారు. లేదు అంటే వస్తున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మన నరేష్ ఉన్నాడు, ఒక మన హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఒక సెంటర్కి ఇదిగో తగ్గాను నేనే అంటాడు, అక్కడ నిలబడతాడు, పెద్ద ఫోటో అక్కడే పెడతాడు. ఓకే, ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో కాదు, ఇప్పుడు ఆ పాప ఉంది మన యువరాణి గారు, అది BHL ఏరియాలోనే, అమ్మ కొంచెం చూడండి అమ్మ అంటే ఆవిడే పబ్లిసిటీ. అలాగే తగ్గిన వాళ్ళనే అక్కడ పెట్టుకుని చేయమని చెప్తున్నాం. అలాగే ప్రతి జిల్లాకు ఒక క్యాంటీన్, ఓకే, అక్కడ వాళ్ళు అక్కడే. ఎందుకంటే చాలా వాంటింగ్ ఉందమ్మా, మన అవసరం, మన ఆహార విధానం అవసరం చాలా మందికి అవసరం, చాలా మందికి ఉంది. అంటే 6 కోట్ల మంది 12 కోట్ల మందికి ఇవ్వాలన్నా మనం సరిపోం. అవును, దాంట్లో 1% కనీసం ఒక 50 లక్షల మందిని మనం ఆరోగ్యవంతులు చేసాం అనుకోండి, ఆ 50 లక్షల మంది ఇంకో 50 లక్షల మందికి వాళ్ళే చెప్పుకుంటారు అక్కడ. మరి ఇదిగో మన ప్రొడక్ట్ ఇస్తే చేసుకుంటే సరిపోతుంది. అందరికీ న్యాయం చేయాలంటే మనం ఎక్కడ చేస్తాం, చేయలేం కదా. అవును అవును. సో ఇప్పుడు వరకు ఎంత టైంలో ఎంతమందిని మీరు ఆరోగ్యంగా తయారు చేశారు అంటే ఏం చెప్తారు? నేను ఇక్కడ పెట్టి 2.5 సంవత్సరం అయిందండి. కనీసం లేదంటే ఒక 25,000 మెంబర్స్కి వెళ్ళింది. వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు అంటే ఏపీ తెలంగాణ కాకుండా కర్ణాటక, ఢిల్లీ ఇలా వెళ్తుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కర్ణాటక నుంచి ఒక పోలీస్ ఆవిడ వచ్చింది. అవునవును, మరి ఎంత బాగుంది కదా. మా సేమ్ ఒకటే రోజు ఇంటర్వ్యూ ఉంది. ఎగ్జాక్ట్లీ, మీరు కూడా కలిసి మెయింటైన్ చేస్తుంది. అవునా? అసలు ఆ డిపార్ట్మెంట్ లోనే అందరూ సెల్యూట్ చేశారంట. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆవిడ పాపం డెలివరీ తర్వాత లావ్ అయిపోయి ఉండే, కర్ణాటక పోలీస్ ఆవిడ బాగా మాట్లాడింది నాతో ఆ రోజు, అందుకే బాగా గుర్తుండిపోయింది. సో ఆవిడ బాగా తగ్గిపోయి మళ్ళీ కొలువెక్కేసి ఆమె పాపం లీవ్ పెట్టుకొని వచ్చి మరి ఇక్కడ ఉంది కదా అప్పుడు. ఎస్ ఎస్, బట్ వండర్ఫుల్ అండి. సో వండర్ఫుల్. మీ నమ్మకం ఏంటి ఆయన పైన చెప్పండి నాకు ఒకసారి. ఇంత నమ్ముతున్నారు ఆయనని, ఆయన ఏది పెడితే అది తింటున్నారు, ఆయన చెప్పినట్టు విని వెయిట్ తగ్గిపోతున్నారు. సో ఎలా నమ్ముతున్నారు, ఏంటంటారు అసలు? సార్లో ఏదో ఉందండి, సార్లో ఏదో ఉందండి, తెలియట్లేదండి అసలు. అసలు అది బయటకు రావట్లేదు కానీ మంచి మనిషి. అవునా? సారు ఆయన రిసీవ్ చేసుకునే విధానం చాలా మంచిగా అనిపించింది నాకు. ఓకే, ఆయన చూసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. ఒక ఓపెన్ అయిపోతాను సార్ దగ్గరకు వస్తే. అవునా? ఏదన్నా చెప్పేసుకుంటారు. ఓకే, నేను తప్పు చేశానంటే నేను ఆ రోజు కొంచెం బాధపడ్డాను. ఓకే, ఇచ్చి నన్ను మోసం చేసావు అది ఇదేనంటే సారీ అనుకోని పరిస్థితుల్లో అయింది సార్. సేమ్ ఊరికి వెళ్ళాను అనుకుని, నాకు ఏం ఆప్షన్ లేకుండా సార్ అని చెప్పాను. నేను ఇంత కష్టపడుతున్నట్టు చాలా రిలీజ్ అయ్యాను. చెయ్యొద్దు తప్పు, ఏదైనా ఉంటే చెప్తానని చెప్పి అప్పుడు ఇక్కడ నెలలు ఉంటే ముందే ఫోన్ చేస్తున్నాను సార్. నా ప్రాబ్లం ఇది ఏంది, అందుబాటులో ఏముంది ఏం లేదు. ఇప్పుడు నేను కుంభమేళ వెళ్తున్నాను ఎల్లుండి 31st రోజు, నాకు 1 వీక్ ప్యాకేజ్. అందుకే సార్కి ఈరోజు కలుద్దామని వచ్చాను మెయిన్ గా. నాకు మార్నింగ్ సారే ఫోన్ చేశాడు, ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఉంది రా సార్, 2 పనులు లేకపోతే సార్ వచ్చి కలిసిపోతుందని చెప్పి వచ్చాను. మనం ఏం చేసామంటే చందమామల టైప్లోని ఒక బిస్కెట్ల టైప్లో ఒకటి చేసామంటే హాట్ కేక్ లా ఉంటుంది. అవి 1 month నిల్వ ఉంటాయి అన్నమాట. ప్యాక్ చేసి ఇచ్చేస్తే వీళ్ళు ఆ ఫుడ్ని తీసుకెళ్ళి ఆ లోకల్లో కేరా దొరుకుతుంది, క్యారెట్ దొరుకుతుంది, దోసకాయ దొరుకుతుంది, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని ఇవి వేసుకొని తినేస్తే ఒక 2 తింటే కడుపు నిండిపోతుంది. 24 గంటలు ఆకలి. బాగుంది, ఇదేదో అందుకే చాలా సింపుల్ హ్యాపీ కదా. డైట్ బ్రేక్ కాదు, ఎందుకంటే నా మీద నేను ప్రయోగం చేస్తున్నాను. డెహ్రాడూన్ అన్నీ వెళ్తాను సరదాగా. అవును అవును, చూసాను నేను, మీరు స్టేటస్ లో ఫోటోలు పెడుతుంటారుగా. మీరు వెళ్తారు టూర్ కి, మీరేం తింటారు మాకేమి ఇస్తారు అది. లేదా ఆయన అన్ని ఓపెన్ చేసి ట్రైన్ లో అన్ని ఓపెన్ చేసి అన్ని మంచి ఇట్లా పెట్టుకున్నారు, ఇలా పెట్టుకొని సూప్ తో సహా అన్ని ఇలా పెట్టుకొని, అందులో పౌడర్ ఉంటుంది సార్ సూప్ కి కూడా, పౌడర్ నీళ్ళు కలిపేసుకొని తాగడమే. వేడి నీళ్ళు ట్రైన్లో వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు తీసుకొచ్చారు, ప్యాకెట్స్ ఇప్పుడు దాంట్లో వేసుకున్నాను, సూప్ అది చక్కగా హ్యాపీగా చూసాను నేను. కాఫీ కూడా చేస్తాను. ఓ పని చేద్దాం సార్, మనము ఆ ఫొటోస్ అన్ని మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ ఫొటోస్ అన్ని నేను మీకు చూపిస్తా.
అవి ఏం చేశారు, ఎలా తయారు చేసుకున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి అందులో. నేను చూసి షాక్ అయినా, ఇది ఏంటి మొత్తం వంటిల్లు పట్టుకెళ్ళిపోయారా ఏంటి? ట్రైన్లోనే ట్రైన్లోనే మొత్తం వంట కార్లో కూడా అలా పెట్టేశారు. తీసుకెళ్తారు సార్, క్యారీ చేస్తారు ఇంకా డిక్కీలో అవునా? మొత్తం. ఒక రోజు నేను మీ కార్ టూర్ చేస్తా. మనం మీ ఏదైతే ఏదైతే టూర్కి వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్ ఉంటుందో ఆ బ్యాగ్ టూర్ చేస్తా. సో అదంతా చేస్తా నేను ఒకసారి. బట్ నిజంగా సార్ వండర్ఫుల్. సో మీరే ఒక ఇన్స్పిరేషన్గా నిలవడము, అండ్ ఆ ఇన్స్పిరేషన్ చూడండి, ఆయన కూడా ఆయన వారం రోజులు ఎటో వెళ్తూ కూడా చీట్ చేయదలుచుకోలేదు ఆయన. కాబట్టి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చేసారి వారం రోజులు బయటకు వెళ్తున్నా, మీరు ఏమిస్తారు ఇచ్చేయండి తీసుకెళ్ళిపోతా అనే ఫీలింగ్తో వచ్చారు చూసింటారా. దట్ ఈస్ వండర్ఫుల్. సార్ చెప్పేది మన కోసమే కదా, ఎంత కష్టపడి అని మనం చేసిన మన హెల్త్ మనం కూడా మళ్ళీ అది ఇచ్చినా కూడా మనం పాడు చేసుకుంటే వేస్ట్ అది. అవును అవును. సో వెరీ నైస్ సార్, వండర్ఫుల్. మీరు అనుకుంటున్న మీ టార్గెట్ వెయిట్ 80 kgs మార్చ్ వరకు. టార్గెట్ కూడా టైం కూడా చెప్పేస్తున్నారు ఆయన. మార్చ్ యాక్చువల్ జాన్లో చెప్పానండి నేను, మిస్ అయింది. మార్చ్ 30 వరకు మీకు 100 kgsకి రీచ్ అయ్యి మీకు ఇంటర్వ్యూ. చలో ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి మీరు కూడా. నరేష్ గారు చూస్తున్నారు కదా, మీకు గుర్తుపడతారు మళ్ళీ, ఎందుకంటే నేనైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటానని. సో నరేష్ గారు మార్చ్ 30 తారీఖు వరకు ఆయన రెస్ట్ ఆఫ్ ది వెయిట్ తగ్గిపోయి 80 kgsకి నేను తగ్గిపోయి చూపిస్తాను. 100కా? ఓ సారీ, ఓకే 100 kgsకి తగ్గి చూపిస్తా అని అంటున్నారు. సో 100కి వచ్చేసారంటే నాకు తెలిసి ఇంకా సన్నగా ఎదుగుతారు మీరు. ఇంకా 20 అప్పుడు మళ్ళీ గోల్ పెరుగుతుందండి, మళ్ళీ 20 అప్పుడు మళ్ళీ పెంచుకుందాం లేండి, పెంచుకుందాం. అప్పుడు మళ్ళీ పెంచుకుందరు. ఇప్పుడు మాత్రం 100. ఓకే, మార్చ్ 30th 100 kgs నరేష్ గారు. ఆ రోజు తప్పకుండా కలుద్దాం, గుర్తుపెట్టుకుంటా సార్. నేను మధ్యలో నేను ఉన్నాను, మీ ఇద్దరికి మధ్యలో. అవును సార్, మీరు ఉన్నారన్న ధైర్యంతో చెప్తున్నాం సార్. నేను అప్పుడే లెక్కలేదు ఎలా తగ్గించాలి. లేదు సార్ మీ ఖాళీ పైన మీరు ఒక మాట నమ్మకంతో- ఇస్తే సార్ తగ్గిపోతాం సార్, అంతే. మీ పైన నమ్మకంతో మీరు చెప్పాల్సిన అవసరాలు ఇదేంటారు బాబు, కన్ను చూసి నన్ను తెచ్చేసుకొని అక్కడ మాటించేస్తున్నాడు. కానీ అలా కాదు పాప, ఎందుకు మీరు అలా ఎందుకు పోల్చుకుంటున్నారు? కృష్ణుడిని చూసి అర్జునుడు ఒప్పుకున్నట్టు అని చెప్పొచ్చుగా, వాళ్ళు కదా గెలిచింది. లేదండి ఒంటరి బాబు. ఇదిగో చూసారా, చేతులు కాల్ చేసి పాపం Daily. నిజంగా ఆయన చూడండి ఒక సిచ్యువేషన్. పాపం రోజు భారీ అసలు నేను వచ్చినప్పుడు కూడా సార్కి చేతికి పట్టి ఉంది ఇప్పుడు పట్టి దాకా ఉంటే తీసాడు. అవును. తీసాను ఇప్పుడు. నేను రాగానే రైట్ హ్యాండ్ కి పట్టి వేసుకొని కూర్చున్నారు. ఏంటి సార్ ఏమైంది అంటే, పొద్దునట ఎంత 25 కిలోల అదే 14 kgs అండి అది. 14 kgs. సింగిల్ హ్యాండ్ తో లేపి తిప్పాడు. 14 kgs పట్టుకొని ఓ తిప్పేశారట, అది ఏదో మాడిపోతుంది జల్దీ చేసేయాలని. ఆ చెయ్యి నొప్పి అంట తీసేశారు మళ్ళీ ఇప్పుడే పట్టి, ఏదో మీకెందుకు చూపించడం అన్నట్టుగా పట్టి తీసుకొచ్చున్నారు క్వైట్గా. కానీ ఆయన కష్టం అంతా ఇంత కాదు. ఇంతమంది ఇంట్లో ఉన్న నలుగురికి వండి పెట్టడానికి ఒక్కొక్కసారి నిజంగా చాలా విసుగు వస్తుంది మనకి, అవునా కదా? బయటికి వెళ్ళి తిందాం ప్లీజ్ అండి అని అడుగుతాం మనమే. అలాంటిది ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా, ఆదివారాలు పండగలు ఇవి ఏవి పట్టించుకోకుండా అన్నీ వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటూ, వీళ్ళే నా ఫ్యామిలీ, వీళ్ళే నా సర్వస్వం అనుకుంటూ చేతులు కాల్ చేసుకొని, చేతులు పెరికేసుకొని, పండగ వస్తే కొత్త ఆరటం ఏమో స్పెషల్ చేసి పెట్టాలని చెప్పి మళ్ళీ ఎక్కడ మా వాళ్ళకి ఆ స్పెషల్ తినాలనిపిస్తే నేను ఇవ్వలేకపోతే ఎలా అని ఆలోచించి ఆయనే కింద మీద పడిపోయి అది ముందే కనుక్కొని వండేసి అందరికీ కడుపు నిండా భోజనం పెడుతూ వాళ్ళని ఆరోగ్యంగా తయారు చేస్తూ పాపం చాలా కష్టపడుతున్నారు ఆయన. అందంగా అందంగా ఆరోగ్యంగా నాజూగ్గా ఏ వ్యాధి దగ్గరికి రాకుండా. సో నిజంగా వి హ్యాట్స్ ఆఫ్ సార్. అలా ఒంటి చుట్టూరు వైఫే కాదండి, లక్ష్మణ్ రేఖ ఉంటుంది. నిజంగా ఈయనకి లక్ష్మణ్ అని ఎందుకు పెట్టారో పేరు తల్లిదండ్రులు నాకు ఇప్పుడు అర్థమైంది. లక్ష్మణ్ రేఖ గీక్తూ ఉంటాడు అనమాట అందరు ఆరోగ్యాలకి. నా దగ్గర ఎవరైతే నా పిల్లలు, నా ఫ్యామిలీ అన్న వాళ్ళకి నేను ఆరోగ్య లక్ష్మణ్ రేఖల చుట్టూరు ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ పలానా ప్రాబ్లం వచ్చిందని కానీ టక్ మన కొడతారు, నా వీడియో వస్తుంది అక్కడ, అది చేసుకొని వండుకోవాలి అంతే. కానీ నిజంగా సార్ వెరీ జెన్యూన్లీ స్పీకింగ్, మీలాగా వండి పెట్టడం కానీ, మీలాగా ఇంత ఎనర్జెటిక్గా ఎప్పుడు చూసినా కూడా, ఎప్పుడు మాట్లాడినా అసలు ఏ రోజు విసుగు కానీ, ఏ రోజు చిరాకు కోపం కానీ, లేకపోతే అబ్బా ఇంకెంత చేయాలన్న ఒక నారాజ్ అంటారు కదా, ఆ ఫీలింగ్ కానీ అస్సలు ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు దాదాపుగా 1 year నుంచి చూస్తున్నాను నేను. కనిపించదు సార్ దగ్గర అసలు కదా, మీరు ఇంకా దగ్గర ఉంటారు, మీరే చెప్పాలైతే. అసలు కనిపించదు. అందుకని సార్ని చూసి నీ ఇన్స్పిరేషన్ అడిగారు కదా, సార్ని చూసి
బూస్టింగ్ వచ్చేస్తుంది మనిషి. మంచి పనిలో ఉంటాను. వచ్చిన ఎదురుగా వచ్చి కుర్చీ వేసుకుని కొద్దిసేపు చూసి బూస్టింగ్ చేసుకొని ఇలా వెళ్ళిపోతాను. చూస్తాడు. మంచి పని ఎదురుగా వచ్చి వెళ్ళి వాళ్ళందరూ కేకలేసి ఇలా వాళ్ళందరినీ అంటే అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అసలు ఇంకా పొద్దున ఒకసారి మనము మీరు పొద్దున వంట చేసే టైంకి షూట్ మీరు చేయాలి. లేవలేరంటే 3 o'clock 3 గంటలకు మీరు ఎక్కడ లేస్తారు? మీరు అప్పుడు పడుకుంటారు. సరే నేను లేస్తాను, నేను చెప్తున్నా కదా నేను కూడా మానేసిన 3 గంటలకు లేచి వచ్చి ఒక రోజు షూట్ చేస్తాను. చేయండి. షూట్ చేసినప్పుడు ఇలా హడావిడి చూపిస్తాను నేను మీకు. అసలు అయ్యయ్యో అసలు మామూలు మోటివేషన్ కాదు అప్పుడు. పాప ఆ వండే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళకి కూడా హ్యాట్సప్ చెప్పాలి సార్. నిజంగా వాళ్ళు కూడా ఎంత కష్టపడతారంటే ఆయన ఇట్లా వాళ్ళందరినీ ఇట్లా ఆడిస్తుంటారు. ఇట్లా ఆడించడం వాళ్ళు తాపత్రయం ఏంటంటే అన్నం వండరు, అన్నం లేదు, మినపప్పు లేదు, ఏ పప్పు లేవు, కూరగాయలతో ఆయన చేసి ఎంతమంది. నేను వాళ్ళకి కూడా చెప్తాను, ఇగో చూసావా ఈయన ఇన్ని కేజీలు తగ్గాడు మీ ఫుడ్ తిని, మీకు ఎంత పుణ్యం ఉంటుందో అని వాళ్ళు చెప్తూ ఉంటాను కదా. నా ఆరాటం చూసి ఈయనకి ఏంటి తక్కువ అంటే నాకు బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, ఎందుకు ఇక్కడ వంటగదిలో వెళ్ళి పడుకోండి బాబు అంటే నేను పడుకోను. 3 గంటలకి అందరూ వచ్చినారు, మీరు ఇప్పుడు పడుకోండి. కూడా రోజు మీరే లేస్తున్నారు చేస్తున్నారు. కంపల్సరీ ఉంటాడు సార్. కంపల్సరీ 3 గంటలకు నేను రావాల్సింది. వాళ్ళకి ఒకటి నేను వెళ్ళాను అనుకో, కొంచెం వాళ్ళకి కూడా కొంచెం అని అన్నారు అనుకో, ఉప్పు ఎక్కువ పడిపోతుంది. ఇంకా అంతే, ఇంకా అది 300 పార్సల్ ఎంతో మంది పోతుంది వెళ్తుంది. పాపం తినక తింటున్నారు అన్నీ మార్చుకొని. లేక కాదు, ఆరోగ్యం మీద శ్రద్ధతో చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం మనం ఆ నాలుగుకి టేస్ట్గా వండి పెడితే, అది కూడా ఆరోగ్యంగా నవ్వుతూ సంతోషంగా పెడితే, సగమేమో మన ఫుడ్, సగమేమో పాజిటివ్ ఎనర్జీతో వెళ్తుంది. ఇంకో అప్రిషియేషన్ మీకు ఇవ్వాలి ఏంటంటే, ఎవరైనా బాగా పేరు వచ్చేస్తే మెల్లగా నెగ్లెక్ట్ చేసి సర్లే పనులను పెట్టి నడిపిస్తున్నాంలే మనం ఎందుకు అని చెప్పేసి బ్రాంచెస్ పెంచేసి విపరీతంగా దడదడలు ఆడిచ్చేస్తున్నారు మార్కెట్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈయన ముందుకెళ్తున్న కొద్దీ ఐటమ్స్ ని కొత్తగా లాంచ్ చేయడము, ఎక్కడా కూడా తినే వాళ్ళు డైట్ చేసే వాళ్ళు ఇబ్బంది పడద్దు. అరే పండగ వచ్చిందనో పబ్బం వచ్చిందనో అది తినలేకపోతున్నా ఇది తినలేకపోతున్నా నాకు ఇది తినాలనిపిస్తుంది, ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా మేనేజ్మెంట్ చేస్తున్నారు చూసినారా మీరు. ఎక్కడంటే మనం సక్సెస్ అయ్యామంటండి, సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో పండగ. అవును, మొత్తం 300 మందిలో 10 మందే తప్పదు మా అమ్మగారికి బట్టలు పెట్టాలని వెళ్ళిన వాళ్ళు 10 మందే. మిగిలిన ఎవ్వరు కూడా వెళ్ళలేదు. ఎందుకనంటే ఒక్కరోజు డైట్ ఎంత బాగా మనం తగ్గుతున్నాం కదా. ఈ సంక్రాంతి కాకపోతే వచ్చే సంక్రాంతి అదే సెలబ్రేట్ చేసుకున్నారండి. వాళ్ళ గురించి కూడా నేను కోడి పందాలకు వెళ్ళలేదు. లేకపోతే మీరు వెళ్ళేవాళ్ళు? అబ్బో వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళాను నేను. ఒకరోజు వెళ్ళి మళ్ళీ వెంటనే అక్కడ నాటుకోళ్ళు కోడి పందాలు అవి దొరికితే 4 తీసుకొచ్చి మన వాళ్ళందరూ పందాలకు కాదు కోళ్ళు తెత్తానికి వెళ్ళానండి. అక్కడ కూడా మళ్ళీ ఏం పెట్టేద్దామా, ఏం తెచ్చేద్దామా, ఏం వండేద్దామా, వస్తూ దారిలోనే వంకాయ చెట్లు కోస్తున్నారండి ఏలూరులో. వెళ్ళిపోయాను, ఒక 50 కేజీల వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. నా కార్నెట్ అయ్యే ఉంటాయండి, ఏం ఉండవండి. బేసిక్గా మనం మార్నింగ్ 8 o'clock ఫ్రెష్గా ఉంటాము. సార్ 8, 9 చూస్తే అసలు ఇలా అయిపోతాడు, 3 గంటలు లేస్తాడు. ఆ టైంలో కూడా ఎవరు రెస్ట్ ఇవ్వరు సార్కి. ఇప్పుడే 1 hour పడుకుందాం అనుకున్నా అంటే రామోజీ వరకు ఫుడ్ వెళ్తుందమ్మా, వాళ్ళకి అందిందా లేదా, అందింది ఇచ్చేసాను అన్న ఫోన్ వచ్చేంత వరకు కూడా నేను ఫ్రెష్ అప్ అలా ఉంటాను అనమాట. అప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పైకి వస్తాను. కానీ నిజంగా ఈ కష్టం ఊరికే పోలేదు సార్. ఒకరి నుంచి ఒకరికి అందరూ ఈ రోజు లక్ష్మణ్ పూడి అంటే తెలియని వారు లేరు. ప్రతి ఒక్కరికి మీరంటే అభిమానం. మంచి తిండి పెడతాడబ్బా, ఆరోగ్యాన్ని కాపాడతాడు, మనకున్న నొప్పుల్ని తగ్గిస్తాడు. అసలు నిజంగా ఏ టాబ్లెట్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ తగ్గడము అండ్ మంచి హెల్దీగా హ్యాపీగా ఉల్లాసంగా తిరిగేలా చేస్తున్నారన్న ఒక గొప్ప క్రెడిట్ సార్. ఇది అంత ఈజీగా రాదు. మీ కష్టం దీని వెనకాల ఎంత ఉందో మేము చూసిన వాళ్ళని చూడని వాళ్ళను కూడా అర్థమైపోద్ది. అర్థం కాకుండా ఉండేది ఏం లేదు ఇందులో, చాలా అర్థమయ్యేలాగే ఉంది. ఎందుకు అని అంటే మీ కష్టం కనిపిస్తుంది కళ్ళ ముందు. సో రియల్లీ వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్ నిజంగా. సో ఏ విధంగా థ్యాంక్స్ చెప్తారు మీరు ఆయనకి ఇదంతా మాట్లాడినందుకు? మీరు ఈ విధంగా చెప్పిన తక్కువేనండి. అవునా? సో మరి గురుభిక్షగా ఏదో ఒక మాట చెప్పండి. తగ్గి అప్పుడు చెప్దాం అండి. అంతేనా? నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాక నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా. అప్పుడు ఇది లక్ష్మణ్ సార్ అంటే. వెరీ నైస్, వెరీ నైస్. నమ్మండి, ఖచ్చితంగా రండి. నేను ఇంకొక విషయం కూడా చెప్తానండి,
ప్రతి మనిషి ఇయర్లీ 2 months పెట్టుకోమని చెప్పి నేను లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి చెప్పింది. అవునా? 2 months మీద కాదనుకోండి, ఆరోగ్యం మీద మళ్ళీ రీఫ్రెష్ అయిపోతారు మొత్తం. అంతే. ఓకే, డిటాక్స్ డిటాక్స్ మొత్తం డిటాక్స్ అయిపోతారు, బ్యాక్ టు ఫామ్కి వచ్చేస్తారు మీరు అని చెప్పారు. కష్టపడి డబ్బు సంపాదించి ఒక కారును కొంటున్నారు కదా, దానికి ఇన్ని కిలోమీటర్లు తిరిగితే ఇంజనీర్లు మార్చాలి, అవును, కూలెంట్ మార్చాలి అని మనం మన బుర్రతో మన తెలివితేటలతో కొనుక్కున్నటువంటి కారు మీదే నీకు అంత శ్రద్ధ ఉంటే అవును, దాన్ని కొన్నవాడివి నువ్వు ఎన్ని బాధలు పడ్డావు. నీకు లేదా ఇంజనీర్లు మార్చుకోవాలని లేదా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నీకు లేదా, అవన్నీ కొనుక్కొనేందుకు పువ్వు పట్టడానికి. అందుకే అవన్నీ కొన్నవాడు నువ్వు ముందు ఒక్క 2 నెలలు ఈ డైట్ చేస్తావు అనుకో, మళ్ళీ సంవత్సరం నీ ఇష్టం. ఓ ఇంకో చిన్న విషయం, బాగుంది. కొంతమంది నేను అఫోర్డ్ చేయలేదంటే నేను ఒకటే చెప్పిన, ఈ మంత్ నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు పక్కన ఒకసారి ఒక మంత్ గెస్ట్ చేసుకో. ఈ ఇయర్లో 2 months నువ్వు ఆరోగ్య డైట్ పెట్టావనుకో, నువ్వు మళ్ళీ ఒక 2 years నువ్వు బ్యాక్ అయిపోతావు మొత్తం. నీ హెల్త్ను కాపాడుకోమని చెప్తున్నాను నేను. చాలా మందికి ఇచ్చాను సజెషన్. ఇది 2 months ఇది కాదనుకో 1 year. అంటే కాదనుకుంటే నువ్వు నీ తినలేకపోతున్నావు, ఎఫర్ట్ చేయలేకపోతున్నావు కాదు, నీకు నచ్చిన ఫుడ్ తినొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. వండర్ఫుల్. అసలు నిజంగా ఆయన దగ్గర డైట్ చేసిన వాళ్ళే ఈ మాట చెప్పడం అనేది మామూలు విషయం కాదు. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఒక ఇన్స్పిరేషన్ ఇది. ఈ ఇన్స్పిరేషన్తో నేను కూడా డైట్ చేయాలనుకుంటున్నాను. డన్ సార్, డన్. సో తప్పకుండా నేను కూడా మీ జాబితాలో చేరుతాను మెల్లగా. సో సంవత్సరానికి 2 నెలలు కాదు, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్ట్రెచ్లో చేసి దాని తర్వాత మెయింటెనెన్స్కి అలా చేద్దాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. తప్పకుండా మీ 100 మార్చి 30 సార్. సో మార్చి 30 కలుద్దాం ఆ రోజు మనం. థ్యాంక్స్ అలాట్. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు కూడా ఆరోగ్య డైట్ వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, మీ ఆరోగ్య సమస్యల్ని షేర్ చేసుకోవాలనుకున్నా, డైట్ చెయ్యాలనుకున్నా, ఎక్కడో ఉన్నా కూడా, ఏ రాష్ట్రం నుంచి ఫోన్ చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళతో మాట్లాడండి. మీ ఏదైతే ఆరోగ్య సమస్యలు కానీ, మీ పర్సనల్ థింగ్స్ ఏవైతే ఆరోగ్యానికి సంబంధించి, డైట్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకోండి. ఆరోగ్యంగా తయారవ్వండి. చూడండి, కింద నంబర్స్ కనిపిస్తాయి.